రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చండి. ఏ విషయంలోనంటే ఎన్నికలకు ముందు ఎలా మాట్లాడాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలి అనే విషయంలో తండ్రికి మించిన తనయుడు లోకేష్ గారైతే అసలు తనకు తానే సాటి అనిపించుకునేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దిక్కులు పిక్కటిల్లేలాగా, ఓటర్ల చెవులకు చిల్లులు పడేలాగా సంపద సృష్టిస్తా అని కేకలు పెట్టారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకే 70,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అవుతుంటే, మీరు చెప్పే లెక్కల ప్రకారమైనా సరే 85,000 కోట్ల నుంచి 1,20,000 కోట్ల వరకు అవుతాయి కదా. ఎక్కడి నుంచి తెస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే సంపద సృష్టిస్తా అని చెప్పారు. అందరికీ కూడా అన్నీ ఇచ్చేస్తా అని అరచేతిలో వైకుంఠం చూపించారు. 8 నెలలు గడిచింది. నిన్ననే అనంతపురంలో పర్యటిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అనంతపురమో మరి కడప జిల్లాలో, సబ్జెక్టు కరెక్షన్. నిన్న రాయలసీమలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఒక రైతు అడిగారు ముఖ్యమంత్రి సభలో. రైతు భరోసా ఇస్తానన్నారు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అడిగారు. దానికేం కసురుకోలా, ఏదో వైసీపీ వాళ్ళు పంపించిన వాళ్ళు అని చెప్పేసి కేకలేయలా. చాలా తెలివిగా, చాలా యుక్తిగా మాట్లాడారు. ఇస్తామమ్మా, ఇస్తాము. ఆదాయం పెంచేటటువంటి, సంపద సృష్టించేటటువంటి మార్గం ఏంటో నీవు వచ్చి నా చెవిలో చెప్పు అని అడుగుతున్నాడు ఆయన్ని. సంపద సృష్టించేటటువంటి మార్గం ఏదన్నా ఉంటే ఆ రైతు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి చెవిలో చెప్పాలంట. తర్వాత సంపద సృష్టిస్తారంట. రైతు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలండి ముందు బేసిక్గా. చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారంట. సంపద సృష్టించిన తర్వాత ఆ సంపద పైన ట్యాక్సులు వేస్తారంట. ఆ ట్యాక్సులు చెల్లించగా మిగిలిన దాంట్లో మనకి రైతు భరోసా ఇస్తారంట, అమ్మకు వందనం ఇస్తారంట. రైతు భరోసా కూడా 20,000 ఏంటి, 25,000 ఇస్తారంట. ప్రధానమంత్రి దగ్గర నుంచి వచ్చేటటువంటి సహాయం వచ్చేసి 6,000 కోట్లు కాస్త 10,000 కోట్లుగా మారిపోయిందంట. ఈయన ఇస్తామన్న దాన్ని పెంచేసి 15,000 కోట్లు ఇస్తాడంట, 15,000 రూపాయలు ఇస్తాడంట. అదేమో 10,000 రూపాయలు, మొత్తం 25,000 రూపాయలు 3 దశల్లో ఇస్తారంట. అంటే మాటలు చెప్పి కాలక్షేపం చేయడం. ఎప్పుడు ఇస్తారో మాత్రం చెప్పరు. ఎప్పుడంటే సంపద సృష్టించిన తర్వాత. ఇలాంటి రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి చెవిలో సంపద ఎలా సృష్టించాలో చెప్పిన తర్వాత, ఆ సృష్టించబడినటువంటి సంపద వల్ల కేంద్ర ప్రభుత్వం ఆశించినటువంటి ట్యాక్సులు వాళ్లకు చెల్లించిన తర్వాత, దానిలో డబ్బులు మిగిలిన తర్వాత రైతులకు రైతు భరోసా ఇస్తారు. మరి అమ్మఒడిని కాస్త ఆ రోజున గేలి చేశారు. అమ్మఒడి నాన్నకు బుడ్డి అని. అమ్మఒడి అంటే అమ్మకు వందనం ఇస్తామన్నారు. ఆ అమ్మకు వందనాన్ని కూడా స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్న. చెప్పరు, ఇస్తారు.
ఇస్తారు అనేటటువంటి మాట ఎన్నికల వరకు వాడుతూనే ఉంటారు. ఇక తండ్రికి ఏమాత్రం తీసిపోని తనయుడు నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి అన్నారు. ఎన్నికలైపోయి మొట్టమొదటి ఫైల్లో సంతకం కూడా మెగా డిఎస్సి అంటూ సంతకం చేశారు. అది మెగా డిఎస్సి కాదు, పెద్ద దగా డిఎస్సి అని మనం చెప్పొచ్చు. ఎందుకనంటే అప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 10,000 టీచర్ ఉద్యోగాలు ఇవ్వటానికి ఏర్పాట్లు చేసుకుంది. ఆ 10,000కు మరొక 6,000 యాడ్ చేసి దానినే మెగా డిఎస్సి అంటూ ప్రకటన చేసి వెంటనే మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెట్టినటువంటి దానిని ఈరోజు వరకు కూడా నోటిఫికేషన్కి నోచుకోకుండా దానిని వాయిదాలు వేసుకుంటూ వచ్చి ఆ వాయిదాలకు అనేక కారణాలు చెప్పుకుంటూ వచ్చి ఏబిసిడి వర్గీకరణని కొంతకాలం, మరి సామాజిక కొల్లగణనని కొంతకాలం, వారికి తోచినటువంటి వాయిదాలు వేయటానికి పనికొచ్చేటటువంటి అంశాలన్నిటినీ కూడా వాయిదాలు వేసుకుంటూ వచ్చి తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయండి. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతనే వైఎస్ఆర్సీపీ జాతకం తిరగబడింది. అంతవరకు కూడా ఏ ఉప ఎన్నిక పెట్టినా ఏ ఎన్నికల్లోనైనా సరే వైఎస్ఆర్సీపీ అప్రతిహత విజయం సాధిస్తూ వచ్చింది. ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోల్తా కొట్టిందో అక్కడ నుంచి దానినే ఎక్స్పోజ్ చేస్తూ దానిలో మీడియాలలో చూపించుకుంటూ 109 నియోజకవర్గాల ఫలితం ఇది అని చెప్పేసి ఎక్స్పోజ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాలు పొందింది. ఇప్పుడు మరలా అదే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సవాలు విసిరే స్థాయిలో, ఎందుకంటే సాంప్రదాయకంగా కూడా పీడిఎఫ్ చెందినటువంటి అభ్యర్థులే అక్కడ గెలుస్తూ ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఎన్నికల్లో మనం పోటీ చేయవద్దు, అదేదో ప్రజా సంఘాల వారు, మళ్ళీ ప్రజా పోరాటాలు చేసేవాళ్ళు, ప్రజల తరపున వచ్చేవాళ్ళు, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా జరిగేటటువంటి ఎన్నికలు ఇవి, మనకి ఈ ఎన్నికల్లో పోటీ వద్దని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ తాను పోటీలో ఉంది, అభ్యర్థులను ప్రకటించేసింది, గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను నిలబెట్టకపోయినప్పటికీ కూడా తన అందరి చేత కూడా తెలుగుదేశం పార్టీని ఓడించటానికే ఓట్లు వేస్తారు కదా వాళ్ళందరూ కూడా సహజంగానే పీడిఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇస్తారు అభ్యర్థులకి. కాబట్టి ఓడిపోయే ప్రమాదం ఉంది. అలాంటి ఓటమి జరగకుండా ఉండాలి అంటే, ఆ ఓటమి రుచి చూడకుండా ఉండాలంటే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలిచి తీరాలి అంటే ఈ మెగా డిఎస్సిని ఎన్నికల తర్వాత అని ఒక మాట చెప్పాలి. ఎందుకంటే అటు నిరుద్యోగుల్లో, అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న వారిలో ఆశలు రేకెత్తించాలి. ఇప్పటి వరకు వాయిదాలకు చెప్పినటువంటి కారణాలను పక్కన పెట్టి ఏబిసిడి వర్గీకరణ వీటన్నింటిని పక్కన పెట్టేసి ఇప్పుడు తాజాగా ఏం చెప్తున్నారు, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత, ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేస్తుందని చెప్పేసి తాజాగా వెల్లడించారు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు. అంటే
ఎన్నికలకు ముందు ఏ భాష వాడతారో ఆ భాషకు మళ్ళీ పదును పెట్టారు. ఇక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెల్లగా ఉంటుంది, తెల్ల త్రాసు అని చెప్పేసి ఏదో దైవంతో సమానంగా పూజలు చేస్తారు. తెల్ల త్రాసునికి పూజ చేసినప్పటికీ కూడా తెల్ల త్రాసులో ఉండేది ప్రమాదకరమైనటువంటి విషం మాత్రమే. అదేవిధంగా గాండ్రించేటటువంటి గాడిద, ఆ గాడిద అనేది బరువులన్నీ మోస్తుంది. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి బరువు మొత్తం తానొక్కటే మోసుకొని పోతూ ఉంటుంది. కానీ ఆ గాడిద మాత్రం పచ్చిక మేస్తూ ఉంటుంది. మరి ఆ పచ్చిక మేసేటటువంటి గాడిదనేమో అసహ్యించుకుంటాం మనం. మరి శ్వేతనాగు అని చెప్పేసి ఈ యొక్క సర్పాన్నేమో మనం పూజిస్తాం. అలా ఉంది ఈ రాజకీయం కూడా. అబద్ధాలదే రాజ్యం, అసత్యాలకే అధికారం, నిజాయితీకి నిలువ నీడలేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. నమస్తే.